ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు. నేను క్రైస్తవుడిని, నేను దేవునికి చాలా భక్తి చేస్తున్నాను, చాలా నీతిగా ఉంటున్నాను అని అనుకునే వారికి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట వాక్యపరంగా ఏం చెప్పారు? మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల మీరు నా స్నేహితులు అవుతారు అని చెప్పారు. అక్కడ ఇంకా చెప్పారు, నా స్నేహితులు అయిన వారికి నేను ఎప్పుడు కూడా సమీపముగా ఉండి వారికి కావాల్సినవన్నీ నేను ఇస్తానని స్పష్టంగా చెప్తున్నారు. మరి నీవు భక్తి చేస్తున్నానని చెప్తున్నావు, మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ ప్రతి పాపాన్ని, నీ ప్రతి దోషాన్ని ఒప్పుకుంటున్నావా? నీ స్నేహితుడిగా ఆయన భావించి ఒక స్నేహితుడి కంటే క్రీస్తు దగ్గర నీవు ఆయనతో గడపగలుగుతున్నావా? దేనితో స్నేహం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్తో స్నేహం చేస్తున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషులతో చేస్తున్నావా? నువ్వు చేసేటువంటి ఆ జాబుని బట్టి స్నేహం చేస్తున్నావా? మొదట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటని, ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకో. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, నా ఆజ్ఞలను నువ్వు గైకొనిన ఎడల నీవు నా స్నేహితుడు అవుతావు అంటున్నాడు. నువ్వు ఆయన స్నేహితుడు అయినప్పుడు నీ ప్రతి అవసరతని, నీ ప్రతి ఒక్క అక్కరని ఆయన తీర్చేవాడిగా ఉంటాడు. మనం ఈ వాక్యాన్ని తెలియక ఇంకా ఆయన స్నేహితులం కాకుండా దూరంగా ఉంటున్నాం. మీరందరూ ఇప్పుడే ఆ వాక్యాన్ని చదవండి, యేసుక్రీస్తు స్నేహితుడిగా మారిపోదాం. దేవుని ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.